అమాయకులైన గిరిజన ప్రజలకు 5 నుంచి 10,000 రూపాయలు ఆశ చూపించి కోట్లలో చేసిన ఏపీజీవీబీ కుంభకోణంపై రాజ్ న్యూస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దాగి ఉన్న నిజాలను వెలికితీసి రాజ్ న్యూస్ ప్రజల ముందుకొచ్చింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సబ్లేడులో ఉన్న ఏపీజీవీబీ అధికారులు గ్రామాలలోని కొందరు ఏజెంట్లతో కుమ్మక్కయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. వృద్ధులు వితంతు నిర్లక్ష్యాస్తులను టార్గెట్గా చేసుకుని దోచుకుంటున్నారని చెప్తున్నారు. 50,000 నుంచి 2 లక్షల వరకు లోన్ పెట్టింది 5 నుంచి 15,000 వరకు బాధితులకు ఇచ్చి మిగతా డబ్బులనే బ్యాంక్ అధికారులకు ఏజెంట్లు దోచుకొని తింటున్నారని బాధితులు ఆరోపించారు. ఇదే అంశంపై మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. అమాయక ప్రజలకు ఆ బ్యాంకులో ఖాతా ఉండటమే వారిని ఆసరాగా చేసుకున్న బ్యాంక్ సిబ్బంది ఏజెంట్లు అయితే అంటే బ్యాంక్ లేని పొలానికి లోన్ ఇచ్చినట్టుగా సృష్టించి వారికైతే దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఇస్లావత్ తండాకు సంబంధించినటువంటి బాధితులంతా కూడా గిరిజనులు, వీరందరికీ కూడా ఇప్పటికే ఏదైతే బ్యాంకుకు సంబంధించినటువంటి లోన్లు ఇచ్చి మేము అంటే ఇప్పుడు కట్టాలని చెప్పేసి అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మీకు ఏం చెప్పారమ్మా? అసలు మీకు అంటే లోన్ ఇచ్చారని చెప్పేసి మీకు ఎట్లా తెలిసింది? లోను నేను బ్యాంకుకి వెళ్ళా సార్. బ్యాంకుకి వెళ్తే సార్ నేను డాక్రా గ్రూప్ గురించి నేను వెళ్ళా సార్. బ్యాంకుకి వెళ్తే ఈ బ్యాంకు నా గ్రూపు క్లోజ్ చేయాలని నేను వెళ్ళా సార్. వెళ్తే ఈ రిపోర్ట్ మీద సంతకాలు వేయరమ్మా, మీకు డబ్బులు వస్తాయన్నారు సార్. అయితే సంతకాలు వేసినాం సార్. ఆ డబ్బులు మాకు ఇవ్వలే సార్. నా గ్రూప్ గురించి నేను పోయినా నా బాండ్లో డబ్బులు ఉన్నాయి, ఫిక్స్డ్ చేసిన డబ్బులు ఉన్నాయి సార్. 6 కట్టారు, 6 కట్టలేదు సార్. ఆ 4 కట్టిన మీద 50,000 4 కింద అవి కట్ చేసుకున్నాను మేనేజరు. ఆ సంతకాలు వేసి వచ్చిన సార్. నాకు ఏ డబ్బులు ఇవ్వలే సార్. నేను ఎవరు డబ్బులు తీసుకోలేదు సార్. మీకు అసలు మీకు ఎట్లా తెలిసింది మీరు లోన్ తీసుకుందని ఏమని చెప్పారు? మేము ఫీజుని కొరకు పోయినా సార్. ఫీజుని కొరకు పోతే నీకు అప్పు వస్తుందమ్మా, అప్పులో ఉన్నది నీకు అని అన్నాడు. నాకు అప్పు ఎక్కడి సార్, నాకు అప్పు తేయలేను, ఏం తేయలేదు, నాకు అప్పు ఆడడం ఉందా సార్ అని నేను చెప్పిన. నాకు భూమి లేదు, ఏం లేదు, నేను కూలి అని చేసుకుని పోతున్నా. ఇప్పుడు సంతకాలు రోడ్డు మీద వచ్చి సంతకాలు చెప్పించారు. ఇక ఈ సారును బిక్కు ఇద్దరు సంతకాలు చెప్పించారు నాకు. ఎందుకు అని నేను అడిగితే ఏమో అమ్మ నీకు నీ మీద అప్పు వస్తుంది, రోడ్లో పడ్డది పైసలు అని అన్నారు. అంటే నేనేం చేసినా కదా సార్, రోడ్లో పడ్డది పైసలు ఎందుకు ఇప్పుడు పెంచు అంటే వాళ్ళు చెప్తేనే వస్తుంది ఇస్తాం, వాళ్ళకి పిలుచుకోరపో. ఎవరు ఆ మాట చెప్పింది ఎవరు? అసలు మీకు అంటే ఎంత అప్పు ఉందని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. బ్యాంక్ వాళ్ళు చెప్తారు. అయితే వాళ్ళకి చూసుకోరాపో అని అంటే నేను బిక్కు అని మాట్లాడినా. ఎగిన సార్ నువ్వు సంతకం ఇప్పించిన బిక్కు రమ్మని చెప్తే అంటాడు కాపో, నీకెందుకు నేను రాను, మా అమ్మకు కూడా ఉన్నాయి. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎంత లోన్ ఇచ్చారంటారు? అసలు నువ్వు అంటే పెన్షన్ కోసం పోతే బయటపడిందా? పిచ్చిన్ కోసం పోతేనే బయటపడింది సార్. మరి నాకు పిచ్చిన్ రావటం లేదు. ఇప్పుడు 1.5 అవుతుంది. నాకు పిచ్చిన్ రావటం లేదు ఏంది సార్ అని అడిగితే, నేను లోన్ ఎత్తుకున్న డబ్బులు ఉన్నాయమ్మా, అవి గట్టాలి 2 లక్షలు ఉన్నాయని అన్నారు. అంటే మీరు చెప్పండి అసలు ఏం జరిగింది? అంటే దాదాపుగా ఇక్కడ 100 మంది కూడా బాధితులు ఉన్నారని చెప్పేసి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎట్లా జరిగింది? అయితే విషయం ఏంటంటే వీళ్ళందరినీ ఫంక్షన్స్ ఉందన్నమాట. అసలు ఆ స్కామ్ బయటపడడానికి మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళ పెన్షన్స్ అన్ని హోల్డ్లో పెట్టేశారనమాట. ఒక 5 నెలలు 6 నెలలు పెన్షన్ హోల్డ్లో పెట్టేశారు. అయితే వీళ్ళందరూ మా పెన్షన్ రావట్లేదు, మా పెన్షన్ నెల పెన్షన్ మాకు రావట్లేదు, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ పెట్టి తీసుకుంటారు వీళ్ళు. పోతా అంటే రావట్లేదు పెన్షన్ అని చెప్పేసి బ్యాంకుకు అప్రోచ్ అయితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారంటే మీ పేరు మీద లోన్ ఉందమ్మా, 1,50,000 2,50,000 లోన్ ఉందమ్మా అంటే, మాకు భూమే లేదు 2,50,000 లేదని సార్ అని చెప్పేసి వీళ్ళు అడిగితే, అవునమ్మా మేము పాహని ఉంది, మా దగ్గర డేటా అంతా ఉంది, మీరు లోన్ తీసుకున్నారని చెప్పేసి మేము హోల్డ్లో పెట్టాము, మీరు కట్టాల్సిందే, కడితేనే అవి హోల్డ్లో నుంచి బయటకు తీస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. అయితే వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకేం తెలుసు, నిరక్షరాస్యులు, వాళ్ళకేం తెలియదు, చదువు వాళ్ళు కాబట్టి మా అమ్మగారిది పెన్షన్ హోల్డ్లో పెట్టి దాదాపుగా ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయితే సరే నేను ఒకేసారి ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉంటామాట. అమ్మ పెన్షన్ ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎవరైనా కట్టేది ఉంటే వాళ్ళను అప్పు ఏమైనా ఉంటే కట్టేసి ఉంటే వాళ్ళ. అయితే ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకుందామంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చెప్పేసి వచ్చాను. నాకు ఫోన్పే ఉందన్నమాట. అమ్మ అకౌంట్ ఫోన్పే చేసుకుందన్నమాట. అయితే 2023 నవంబర్ నాడు మా అమ్మాయి అకౌంట్ వచ్చేసి అకౌంట్లో నుంచి డబ్బులు అనేది 45,828 రూపాయలు డ్రా చేసుకున్నాం. వాళ్ళే మేము బ్యాంకుకి పోలే, ఎక్కడికి పోలే, కనీసం ఒక విత్డ్రా వచ్చర్ కూడా రాయాలి, వాళ్ళే కట్ చేసుకున్నారు. అయితే నేను వెంటనే మరుసటి ఒక 2 డేస్ తర్వాత నేను బ్యాంకుకి వెళ్ళాను. బ్యాంకుకి వెళ్ళి ఇట్లా డెబిట్ అయినాయి సార్ మా అమ్మ డబ్బులు, పెన్షన్ డబ్బులు, మరి ఎట్లా డెబిట్ అయినాయంటే మీ అమ్మ పేరు పైన కేసీసీ అకౌంట్ క్రాఫ్ట్లో ఉందమ్మా, దాదాపుగా 1,00,000 రూపాయలు లోన్ ఉంది, 1,50,000 రూపాయలు లోన్ ఉంది, అందుకనే ఒక 50,000 రూపాయలు మేము కట్ చేసుకున్నాం అన్నాడు. మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు కట్ చేసుకోవడం ఏంది? మా అమ్మ పేరు మీద అసలు భూమి లేదు, నాకున్నదే 12 గుంటలు, మా తాత ఇచ్చింది, మా అయ్య ఇచ్చింది, నాకు 12 గుంటలు, అది కూడా మరిపోయిన రెవెన్యూలో ఉంది. నువ్వు ఎట్లా ఇస్తావు లోన్? ఎట్లా ఇస్తావు లోన్? ఎట్లా శాంక్షన్ చేస్తావు? ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నాడు కదా, ఫీల్డ్ మీదకి వెళ్ళాలి కదా.
ఫీల్డ్ ఆఫీస్ని ఎంక్వైరీ చేయాలి కదా. రైట్. మొత్తంగా చూసుకుంటే అంటే ఇస్లామాబాద్ తండకు సంబంధించినటువంటి బాధితులే కావచ్చు, మండల వ్యాప్తంగా కూడా చాలా మంది బాధితులు వెళ్ళే అవకాశం ఉంది. కోట్ల రూపాయల అది ఏదైతే సంబంధించినటువంటి కుంభకోణం మాత్రం అంటే వెలుగులోకి వచ్చేటైతే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రత్యేకంగా దీని మీద అయితే చర్యలు తీసుకుంటానే ఖచ్చితంగా ఇక్కడైతే అంటే అమాయక ప్రజలనే చేసే వీరంతా కూడా ఇలాంటివి చేశారని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు. వారు అంటే నివేదికలు కూడా వారు తయారు చేసి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ ఏదైతే పెన్షన్గా ఉన్నటువంటి డబ్బులు తమకు ఇప్పించాలని చెప్పేసి అయితే బాధితులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.